శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇందిరా ఏకాదశి శుభ సమయం, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు. భాద్రపద మాసంలో వచ్చే చివరి ఏకాదశి ఇందిరా ఏకాదశి. పితృపక్షం రోజుల్లో ఇది వస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించి పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ఇందిరా ఏకాదశి పూజా విధానం. ఇందిరా ఏకాదశి శ్రాద్ధపక్షం రోజు జరుగుతుంది. ఈ కాలంలో ఏకాదశి ఉపవాసం చాలా పవిత్రమైనది, ఫలవంతమైనది. ఇందిరా ఏకాదశి ఉపవాసం భాద్రపద మాసంలోని చివరి ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించడంతో పాటు పూర్వీకుల పేరుతో దాన ధర్మాలు చేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇందిరా ఏకాదశి పితృపక్షంలో ఉంటుంది. ఇందిరా ఏకాదశి ఉపవాసం ఖచ్చితమైన తేదీ, పూజా విధానం తెలుసుకుందాం. ఇది ఆఖరి ఏకాదశి రోజు వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉదయతిథి ప్రకారం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఉపవాసం చేసే విధానం. ఇందిరా ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్ర లేవాలి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటి ఆలయాన్ని శుభ్రం చేయాలి. పూజ కోసం పసుపు బట్టలు, పసుపు మిఠాయిలు, అక్షత, పసుపు, గంధం, పండ్లు, పువ్వులతో సహా అన్ని పూజా సామాగ్రిని సేకరించాలి. ఇప్పుడు ఒక చిన్న స్టూల్ మీద పసుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. దానిపై శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. విష్ణువు, లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి వారికి పండ్లు, పువ్వులు, ధూప ద్రవ్యాలు, నైవేద్యాలు సమర్పించాలి. విష్ణువు ఆరాధనా సమయంలో పంచామృతము, ఖీరు, పంజిరి లేదా శనగపిండి లడ్డూలు సమర్పించాలి. ఇది కాకుండా వారికి ఖచ్చితంగా తులసి దళాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అయితే ఒకరోజు ముందు తులసి ఆకులను తీసి ఉంచుకోవాలి. ఏకాదశి వ్రతం రోజున తులసి ఆకులు తీయకూడదు. ఇందిరా ఏకాదశి రోజున చేయాల్సింది ఏమిటంటే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడంతో పాటు పూర్వీకుల పేరుతో దాన ధర్మాలు చేయడం చాలా శుభప్రదం. ఈ రోజున బట్టలు, నల్ల నువ్వులు, కొబ్బరి, పంచమేవ, బార్లీ, ఆహార ధాన్యాలు, తులసి మొక్కను దానం చేయవచ్చు. ఇందిరా ఏకాదశి రోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత పూర్వీకుల తరపున శ్రాద్ధ కార్యక్రమాలు శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని, వారు సంతోషంగా ఉంటారని, సుఖ సంతోషాలు, శ్రేయస్సు ప్రసాదిస్తారు అని నమ్మకం ఉంటుంది. ఇందిరా ఏకాదశి రోజున ఏం చేయకూడదంటే ఉపవాసం ఉన్న వ్యక్తితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా సాత్విక ఆహారం మాత్రమే తినాలి. ఉపవాసం ఉండే వ్యక్తి బ్రహ్మచర్య నియమాలు పాటించాలి. మాటలపై నియంత్రణ ఉండాలి. అధిక ఆహారం తీసుకోకూడదు. ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు వాదనలకు దూరంగా ఉండాలి. ఈరోజు అన్నం తినకూడదు. సర్వేజన సుఖినో భవంతు.